7765 కాచిగూడ నుండి జనరల్ పట్టు వెళ్ళవలసిన ఉదయం 4 గంటలు. ఉదయం 5 గంటలు శ్రీవారి మెట్లకి వెళ్ళే దారి దగ్గర. ఇంతకుముందు డైరెక్ట్ పైన 6 గంటలకు వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళము. 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ చేశారు. ఇక్కడే మనకు రైల్వే గేట్ పడుతుంది కదా, శ్రీవారి మెట్లకి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా 6 అయిన తర్వాతనే వదులుతారు అన్నట్లు. ఇది క్యూ లైన్. సో ఎంతమందికి టికెట్లు దొరుకుతాయి ఏదో ఐడియా లేదు. మొత్తం క్యూ లైన్ జామ్ చేశారు. ఇంతకుముందు ఇలా లేకుండే. మరి ఈ రూల్ ఎప్పుడే నేను ఒక 5 ఏళ్ళు ఇక్కడికి రాలేదు. 5 ఏళ్ళ తర్వాత మొదటిసారి రావడం. మొత్తం ఇక్కడైతే మార్పు కనబడుతూ ఉంది. ఇంతకుముందు ఇలా లేదు. డైరెక్ట్ నేరుగా వెళ్ళిపోయే వాళ్ళం, పైన వెయిట్ చేసేవాళ్ళము. స్నాప్ కొట్టుకుని మార్నింగ్. జై శ్రీరామ్. ఓం నమో భగవతి వాసుదేవాయ. 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల విరామం తర్వాత 7 తారీఖు ఏడుకొండల దర్శనానికి వచ్చాను. జూన్లో స్పెషల్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. తాత్కాల్లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాను. ఒకప్పుడు ఈ టైంలో మొత్తం హడావిడి ఉండేది. ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు జనాలు. క్లౌడ్ తక్కువ ఉంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా జనాలు కూడా తక్కువనే అనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒంగోలా? అంటే ఎన్నోసారి రావడం ఇది? శ్రీవారి మెట్లు రావడం ఫస్ట్ టైం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మైసూర్. ఎన్నోసారి రావడం? శ్రీవారి మెట్లు ఫస్ట్ టైం. సో ఇప్పుడు నాతో పాటు కంపెనీగా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ టైం వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 100 మెట్టు దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే ఫుల్ క్లౌడీగా, ఫుల్ రష్. యాక్చువల్గా మాది 21 నెలల పాటు 7 తారీఖు దర్శనానికి మహబూబ్నగర్ నుంచి మాదొక 7 మెంబర్స్ టీం ఉండే. రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. జైపాల్, పాల్కొండ శ్రీనివాస్ రెడ్డి అండ్ రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, మల్లేషు, తర్వాత ఇంకా కొంతమంది టీం మెంబర్స్ అందరం కలిసి కాలక్రమేణా కరోనా తర్వాత బ్రేక్ పడి రాలేకపోయాం వాస్తవానికి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకోసం అంటే అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది.
ఓకే, జనాలు అయితే లేరు, కారణం ఏమో తెలియదు కానీ చాలా క్లౌడ్ హెవీగా ఉండేది. అందరు పరిగెడుతూ చేస్తూ హెవీగా క్రౌడ్ ఉండేవాళ్ళు. గోవిందాయ నమః. ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవింద గోవింద. ప్రస్తుతం శ్రీవారి మెట్లు క్లైమ్ ఎక్కుతూ ఉన్నాను. సో ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. మోకాళ్ళ పర్వతం వచ్చేసిన తర్వాత 1500 మెట్టు దగ్గర కింద ఇచ్చిన టోకెన్కు మనకి ఏదైతే టోకెన్ ఇచ్చారో ఆ టోకెన్కు 1500 మెట్టు కాడ మనకు స్టాంప్ వేస్తారు. నాకు దర్శనానికి సంబంధించిన స్లాట్ వచ్చేసేసి మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చారు. దీనికి ఒక లడ్డు ఫ్రీ ఉంది. ఇంతకుముందు 2 ఫ్రీ లడ్డు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక లడ్డు మాత్రమే వేశారు. సో 7 తారీఖు 9 నెల 2024. మెట్ల దగ్గర చెక్ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టెప్స్ నిటారుగా స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ ఇక్కడ నుంచి కొద్దిగా టఫ్గా ఉంటుంది. అంటే మనం అలిపిరి మెట్ల నుంచి వస్తే మోకాళ్ళ పర్వతం ఉంటాం కదా, ఆ టైప్లో ఇంకా సడన్గా ఇప్పుడు చూస్తారు కదా, వెళ్ళి టర్న్ అయ్యి ఒకటేసారి అంత ఎక్కాలి. ఇది ఒకటి టర్నింగ్ కర్వ్ మెట్లని చూపిస్తాను. ఒకటేసారి నిటారుగా ఎక్కాల్సి వస్తుంది కంప్లీట్గా. ఎంత నీటారుగా ఉన్నాయో చూసుకోవచ్చు. రోడ్డు శ్రీవారి మెట్లకు వచ్చేది నగరి రోడ్ నుండి. ఫైనల్ మెట్ల దగ్గరికి వచ్చేసినాం. ఫైనల్ మెట్ల దగ్గరికి వచ్చేసినాయి. ಭಕ್ತರಿಗೆ ವಿಜ್ಞಪ್ತಿ, ತಿರುಮಲೆಯಲ್ಲಿರುವ ಹೂವುಗಳೆಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನ ಸೇವೆಗಾಗಿ ಮಾತ್ರವೇ ವಿನಿಯೋಗಿಸಲ್ಪಡುತ್ತವೆ. ಆದ್ದರಿಂದ ಮಹಿಳಾ ಭಕ್ತರು ತಿರುಮಲೆಯಲ್ಲಿ ಹೂವುಗಳನ್ನು ಹೊಡೆದುಕೊಳ್ಳಬಾರದು ಹಾಗೂ ಉದ್ಯಾನವನಗಳಲ್ಲಿನ ಹೂವುಗಳನ್ನು ಒಯ್ಯಬಾರದೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ओम नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला के सभी पुष्पों का उपयोग भगवान श्री वेंकटेश्वर बालाजी के कैंकर अलंकार किया जाता है। अतः महिला भक्तों को किया जाता है कि न तिरुमला के पुष्पों को धोएं और
శ్రీవారి మెట్లు చివరి అంకం. ఈవీ బస్సు కదా, బ్యాటరీ బస్సు కదా. సౌండ్ ఎన్ని నిమిషాలు పడుతుంది దిగడానికి? 1 అవర్ షూటింగ్ చేయడం కష్టం అన్నమాట. ఓకే. టర్న్ అవుతుంది. తీసినంతసేపు డైరెక్ట్గా ఇట్లా రా వీడియో ఎడిట్ చేయకుండా అప్లోడ్ చేస్తా ఛానల్లో. సో జనరల్గా నార్మల్ బస్సులు వస్తే మనకి ఇంత మంచి లుకింగ్ కనబడదు అన్నట్టు, అందుకోసం అని చెప్పి సడన్గా షూట్ చేయాలని కాన్సెప్ట్ వచ్చి. కెమెరా ఉంది కదా, రైట్. బస్సులో సేఫ్టీ పర్పస్ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేశారు. సో 8393 సీతానాయకుతో. మీ పేరు సార్? రాఘవేందర్. పిఆర్ బాబు. రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు? 5 పైకి 5 కిందికి. కరువు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇప్పుడు మనం మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చాం, అంతే కదా? మోకాళ్ళ పర్వతం ఇక్కడే కదా. మోకాళ్ళ పర్వతం దగ్గర అలిపిరి మెట్ల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. సుమారు 4 గంటలు పడుతుంది అలిపిరి మెట్లు నడిచే వాళ్ళకి.